మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం, చేసి పెడతాం. ఇన్నరా ఇంత ఎగురంగా చెప్తున్న ఈ ముఖ్యమంత్రి సార్ను పట్టుకొని అసలు సీఎం సార్ ఏం చేయడు, పేరుకే సీఎం, అంత అధిష్టానం చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ పెద్దలు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. తిన్నవా బసవన్న అంటే తిన్నా, పన్నవా బసవన్న అంటే పన్నా అన్నట్టు ఉంటాడు అని కొందరు అంటుంటే ఈయన ఇట్లా ఎందుకు అంటున్నాడంటే అది కూడా ఈయనుండ్రి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులకు కూడా పరీక్షా కాలమే. అందుకే మంచిగా పిల్లలను చదివిపిస్తే వాళ్ళ కొలువులు ఇప్పించే జిమ్మెదారి మాది అంటుండు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ దునియాల భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరుకుతుండొచ్చునా? అయ్యా ముఖ్యమంత్రి సారు ముసిముసిగా నవ్వుకుంటా ముద్దుగానే చెప్తున్నారు కానీ తమరు చూసుకుంటున్న చదువుల శాఖనే శత్రువులు ఉన్నది. వాళ్ళు మంచిగా చదువుకోవాలంటే టీచర్లు కూడా మంచిగా చదువులు చెప్పాలి. సర్కారు బడుల సౌలతులు చక్కగా ఉండాలి. అయినా పోరగాళ్లను ఎట్లా చదివియాలనో తెలియనంత తెలివి తక్కువ తల్లిదండ్రులు తెలంగాణలో ఉన్నారా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.